కంపెనీలో ఒక స్పెషల్ ట్రాక్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. That's why I am viral voyare. Viral voyare neene voice ochina adu babune. Viral voyare neene voice ochina adu babune. అందరికీ నమస్కారం అండి. మా అపార్ట్మెంట్ వాళ్ళందరి తరఫు నుంచి కూడా అందరికీ వందనాలు. శ్రీదేవి డ్రామా కంపెనీ నేను టీవీలో చూసినప్పుడు మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు ఎంత బాగుంటుందో ఆ షో. రష్మి ఎంత అందంగా ఉంటుందో. ఇంద్రజ గారు అయితే రష్మిని కూడా డామినేట్ చేస్తారు. ఆది గారు పంచులైతే అదర్స్. వీళ్ళందరి గురించి ఇలా మాట్లాడుతుంటే నాకు అప్పుడు అనిపించింది, వంటలో ఇన్ని రుచులు ఎలా అయితే ఉంటాయో అలానే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఈ అన్ని రుచులు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద హిట్ అయింది. ఏమమ్మా రష్మి, ఏమంటావు? నువ్వు ఏమంటే అదే కరెక్ట్ అమ్మా. ఇన్ని రుచులు ఉన్నాయి కాబట్టి సెట్ హిట్ అయ్యింది. అయినా నేను మీ అందరి కోసమని ఎన్నో రకాలు తీసుకొచ్చాను తెలుసా. ఎన్ని రకరకాల రుచులైతే తీసుకొచ్చేసాను. ఈ వంట చూస్తే చాలు నోట్లో లాలాజలం వస్తుందయ్యా. ఇదేదో కాదు, ఆవకాయ అన్నము. ఈ ఆవకాయ అన్నం ఎవరికో తెలుసా? ఇంద్రజమ్మకి. అమ్మ ఆవకాయ్ అంజలి అని అందరికీ తెలుసు, కానీ మా అందరికి మాత్రం అమ్మ ఆవకాయ్ ఇంద్రజమ్మ అంతే. అయ్యో రష్మి, నీ గురించి నేను మర్చిపోతే ఎలా? ముందే నా చిన్న చెల్లెలు. దీన్ని గుజ్జన్నం అంటారు. చిన్న పిల్లలకి మాటలు రానప్పుడు గుజ్జన్నం తినిపిస్తారు. తినమ్మా తిను. ఇప్పటికైనా కొద్దిగా మాటలు నేర్చుకో. ఇప్పుడు ఇది ఆదికి. నాకా? పులిహార కాదు, మజ్జిగ. నాకు మజ్జిగ ఏంట్రా? మా అపార్ట్మెంట్ లో అక్కడ ఇక్కడ అందరు ఏమనుకుంటున్నారు తెలుసా? ఆదికి బాగా వేడెక్కింది అని అంటున్నారు. అందుకే మజ్జిగిచ్చా. మా అందరికి ఫేవరెట్ ఎవరో తెలుసా? అక్కడ కూర్చున్న మంజుల గారు, ఇక్కడ కూర్చున్న కీర్తి. ఈ ఇద్దరు అక్కా చెల్లెలు ఎంత ముద్దుగా ఉంటారు చూడండి. వీళ్ళని చూస్తే నాకు గుర్తొచ్చింది ఏంటో తెలుసా? పూర్ణం. పూర్ణం ఎంతైతే టేస్టీగా ఉంటుందో, అంటే ఇప్పుడు చూడు రష్మి, పూర్ణాన్ని విడదీస్తే లోపడున్న పూర్ణం సపరేట్ గా తినలేము, బయట ఉన్నది కూడా తినలేము. ఇది తినాలంటే కలిసే తినాలి. అలా ఈ ఇద్దరు అక్కా చెల్లెలు ఎప్పటికీ అలానే ఉండాలని అనుకుంటున్నాను. అయ్యయ్యో నా మతి మండ. అసలు నేను ఇక్కడికి వచ్చిందే పుట్టినిల్లు మెట్టినిల్లు అని కదా. మరి వాళ్ళకి ఇవ్వకుంటే ఎలా? పుట్టినింటి వాళ్ళకి పులిహోర అంటే తల్లి మెట్టినింట్లో ఎలా ఉండాలి, ఏంటి సంస్కృతి సాంప్రదాయాలు అన్ని ఆడపిల్లకి నేర్పిస్తుంది. సో అన్ని కలిపితే గానీ పులిహోర అంత రుచిగా ఉండదు. కాబట్టి పుట్టినింటి కోసం పులిహార నాకేమో, నేను కలుపుతా. మరి మెట్టినిల్లు కోసం? మెట్టినింటి కోసం సాంబార్. సాంబారు ఇడ్లీలో తినండి, అన్నంలో తినండి, వడలో తినండి, సాంబారు దోసతో తినండి, ఏదైనా సరే. అంటే ఒక అమ్మాయి పుట్టినింటి నుంచి మెట్టినింటికి వచ్చినప్పుడు సాంబార్ లాగే అక్కడున్న రిలేషన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుందని చెప్పి ఈ సాంబార్ మెట్టినింటి కోసం. అయినా ఒక్కరికైనా డౌట్ రాలేదా ఇన్ని వంటకాలు ఒక్కదాన్ని ఎలా చేశాను అని? అవునవును, ఎలా చేసావు? ఇన్ని వంటలు నేను ఎలా చేశానో తెలుసుకోవాలంటే మన ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతైతే హిట్టో అంతే ఈటీవీ అభిరుచిలో వైరల్ వంటలక్క కూడా. వైరల్ వంటలక్క సోమవారం నుంచి బుధవారం వరకు మధ్యాహ్నం 11:45 ఈటీవీ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో తెలుసుగా. ఒక్క నిమిషం వదినా. హలో, ఏంటి జబర్దస్త్లో కూడా పిలిచారా? వస్తున్నా.